June 12, 2025, very sad day of the year. ఇంకా ఇలాంటి డే ఎప్పుడు రావద్దు. 242 lives in aeroplane and medical college student life డ్రీమ్స్ అన్ని క్రాష్ అయిపోయినాయి ఒక ఏరోప్లేన్ క్రాష్ వల్ల. అంటే వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉన్నారు. ఇండియన్స్ 140 మెంబర్స్ ఉన్నారు దాంట్లో. ఇంకా రిమైనింగ్ వేరే కంట్రీ నుంచి మన కంట్రీకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళైనా ఎక్స్పెక్ట్ చేసి ఉన్నారు అండ్ మన కంట్రీ వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉన్నారు ఇట్లా ప్లేన్ లో వెళ్తూ క్రాష్ అయిపోతామని. అండ్ ఇంకా స్టూడెంట్స్ మెయిన్ గా వాళ్ళు ఒక సేఫెస్ట్ బిల్డింగ్ లో ఉన్నారు. వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉన్నారు ఇలా అవుతుందని చెప్పి. And we have to ask a question to the government why the planes are like this. We are paying tax. ఒక టికెట్ థౌజండ్స్ లో ఉంటది, కొన్ని టికెట్స్ లాక్స్ లో కూడా ఉంటది, అంతా పే చేసినాము. అండ్ ఒక పర్సన్ వేరే కంట్రీకి వెళ్తున్నారంటే వాళ్ళ ఫ్యామిలీకి చాలా పెయిన్ ఉంటది. ఇప్పుడు పర్మనెంట్ గా రారు అని తెలిస్తే వాళ్ళు ఎంత పెయిన్ ఫేస్ చేస్తారు అసలు. అండ్ ప్లేన్ లో ఉన్న వాళ్ళైతే చాలా ఘోరంగా కాలిపోయారు. ఇప్పుడు మనం వెళ్ళి కూడా రికగ్నైజ్ చేయలేము తను మన ఫ్యామిలీ మెంబర్ అని. ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు రావద్దంటే వీ హ్యావ్ టు ఆస్క్ ఎ క్వశ్చన్ టు ద గవర్నమెంట్. అండ్ చాలా డ్రీమ్స్ తోటి వెళ్ళుంటారు వేరే కంట్రీకి. అండ్ స్టూడెంట్స్ కి కూడా చాలా డ్రీమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇంకా మనం ఏం చేయలేము. The only thing we can do is just to pray for God. They have to get a rest in peace, and God has to give the strength to their families to overcome this pain.